మీ అందరికి కూడా క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోని అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఎందుకంటే మన ఇండియన్ టీంలో ఏకంగా 3 ఐసీసీ ట్రోఫీస్ అందించిన ఏకైక కెప్టెన్గా అయితే ఎంఎస్ ధోని నిలవడం జరిగింది. సో దీంతోపాటు మరి ఒక బ్యాట్స్మెన్గా చూసినా, ఒక కెప్టెన్గా చూసినా సరే, మరి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కామ్గా ఉంటూ మ్యాచ్ని విజయ తీరాలకి తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మరి దీంట్లో భాగంగా ఆయన కొన్ని విమర్శలు కూడా అందుకున్నాడు. ఏమని? వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఇలా చాలామంది క్రికెటర్స్ కెరీర్ని కూడా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం కూడా ఎంఎస్ ధోని అని చెప్పేసి సో చాలా విమర్శలు కూడా అందుకున్నాడు. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ అయితే కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అప్పుడు 2008లో ఇర్ఫాన్ పఠాన్ చాలా మంచి ప్రైమ్ ఫామ్లో ఉన్నాను నేను, అయినా సరే మరి ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు మాకు జరిగింది. ఆస్ట్రేలియా సిరీస్లో నేను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా తర్వాత సిరీస్కి నన్ను ఎంఎస్ ధోని పిక్ చేసుకోలేదు. సో దీనికి కారణం ఏంటి అంటే అంతకుముందు నా పర్ఫార్మెన్స్ సరిలేదు అని చెప్పారు. మరి దీనికైతే నాకు ఒకటే అనిపిస్తుంది, అదేంటంటే మిగతా ప్లేయర్స్ని పిక్ చేసుకొని నన్ను పిక్ చేసుకోలేదు అంటే నాకు ఒకటే అనిపించింది, మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఆయన రూమ్లో మరి ఒక్క సెటప్ చేశారు, అది నేను చేయలేదు, అందుకని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడనమాట. అయితే దీని గురించి మనం మాట్లాడాలి అంటే మరి ఇటువంటి కామెంట్స్ అంటే ఇప్పుడు ఒక కెప్టెన్కి ఒక ప్లేయర్ని పిక్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. అలాగని చెప్పేసి ప్రతి కెప్టెన్కి ప్రతి ప్లేయర్ మీద నమ్మకం వచ్చిందా అంటే అఫ్కోర్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో యువరాజ్ సింగ్ కూడా చెప్పాడు, ఒకప్పుడు యువరాజ్ సింగ్కి ఎంఎస్ ధోని చెప్పాడంట, సో టీం మొత్తంలో కూడా నా బెస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది నువ్వు మాత్రమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత అప్పుడు జరిగిన అన్ని సిరీస్లో కూడా యువరాజ్ సింగ్ని ప్రతి మ్యాచ్లో కూడా ఉంచాడంట. సో దాని తర్వాత 2015 ఆ టైం వచ్చేసరికి, దాని తర్వాత 2017 ఆ టైం వచ్చేసరికి మరి యువరాజ్ సింగ్కి మరి వేరే విధంగా ఆన్సర్ ఇచ్చాడు. ఏమని? నీ పేరుని సెలెక్టర్స్ పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి. అంటే ఎంఎస్ ధోనికి యువరాజ్ సింగ్ మీద ఒక టైంలో చూసుకుంటే అతని మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది, దాని తర్వాత కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. ఎందుకు? అతని పర్ఫార్మెన్స్ని బట్టే కెప్టెన్కి అయినా సరే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అదేవిధంగా మరి ఇర్ఫాన్ పఠాన్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే ఒక స్టేజ్లో ఎంఎస్ ధోనికి అతని మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు. సో ఈ విధంగా మరి ప్రతి కెప్టెన్ కూడా ఇర్ఫాన్ పఠాన్ మీద నమ్మకం ఉంచి తీరాల్సిందే అంటే సో అది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపిస్తూ ఉందన్నమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.